జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలోని ఏ ఏ దేవతలకి వాళ్ళ భార్య భర్తల పేర్లు విందాము. స్వాహాదేవి అగ్నికి ఇల్లాలు. ఆవిడ లేకుండా దేవతలు సైతం ఆవిర్భాగాన్ని స్వీకరించరు. దక్షిణాదేవికి యజ్ఞపత్ని. స్వదాదేవి పితృదేవతా పత్ని. ఈవిడను పూజించకుండా చేసిన పితృదానాలు నిష్ఫలమవుతాయి. స్వస్తిదేవి వాయుపత్ని. ఆదాన ప్రదానాలను సఫలం చేస్తుంది. పుష్టిదేవి గణపతికి పత్ని. ఈవిడను అర్చించకపోతే స్త్రీ పురుషులు క్షీణించిపోతారు. తుష్టిదేవి అనంత పత్ని. సకల దేవతలు సకల లోకాలు సంతుష్టి చేసేది ఈవిడ అనుగ్రహంతోనే. సంపత్తిదేవి ఈశానపతి. ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ దారిద్ర్యంతో అలమటిస్తాయి. ధృతిదేవి కపిలపత్ని. ఈవిడను అర్చించకపోతే అధైర్యంతో వణికిపోవాల్సి వస్తుంది. సతీదేవి సత్యపత్ని. ముక్తులు ఈవిడను అర్చిస్తారు. ఈవిడ ఆగ్రహిస్తే లోకంలో బంధుత్వ రహితమైపోతారు. దయాదేవి మోహపత్ని. ప్రతిష్టాదేవి పుణ్యపత్ని. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు జీవస్మృతమైపోతుంది. కీర్తిదేవి సుకర్మపత్ని. ఈవిడ కటాక్షం లేకపోతే జగత్తు యశోహీనమైపోతుంది. క్రియాదేవి ఉద్యోగపత్ని. అంటే ఉద్యోగం అంటే ప్రయత్నం. ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ విధిహీనమైపోతాయి. మిథ్యాదేవి అధర్మపత్ని. ధూర్తులు ఈవిడను పూజిస్తారు. ఈవిడ ఆగ్రహిస్తే విధి నిర్మితమైన సృష్టి అంతా విచ్ఛిన్నమైపోతుంది. సత్యయుగంలో ఈవిడ కనిపించదు. త్రేతాయుగంలోని సూక్ష్మరూపంగా ఉంటుంది. ద్వాపరంలో సగం శరీరంతో దాగి ఉంటుంది. కలియుగంలో మాత్రం మహాప్రగల్భరాలై బలవంతురాలై స్పష్టంగా సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఇంటింటా కపట రూపంలో సోదరులతో సమానంగా సంచరిస్తూ ఉంటుంది. నారద, శాంతాదేవి లజ్జాదేవులిద్దరూ సుశీల పత్నులు. వీరు లేకపోతే జగత్తు ఉన్మత్తమైపోతుంది. బుద్ధి మేధ ధృతి దేవులు ముగ్గురు జ్ఞానపత్నులు. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు మూఢమవుతుంది. మూర్తిదేవి ధర్మపత్ని. కాంతి స్వరూప మనోహర. ఈవిడ లేకపోతే విశ్వాత్మకుడైన పరమాత్ముడు కూడా నిరాధారుడైపోతాడు. ఈవిడ శోభారూప, లక్ష్మీ కళారూప, శ్రీరూప, మూర్తిరూప, మాన్య, ధన్య. ఇక నిద్రాదేవి కాలాగ్నిరుద్రపత్ని. రాత్రిపూట యోగశక్తిలో లోకాలను ఈవిడ ఆశ్రయిస్తుంది. కాలానికి రేయి పగలు సంధ్య అనే ముగ్గురు భార్యలు. వీరు లేకపోతే బ్రహ్మదేవుడు కూడా కాలాన్ని లెక్కించలేడు. క్షుత్పిపాసలు లోభపత్నులు. వీరి వల్లనే లోకం చింతాతురమవుతుంది. తేజస్సుకి ప్రభ, దాహిక ఇద్దరు కూడా భార్యలు. కాలకన్యలైన మృత్యు జరాదేవులిద్దరూ ప్రజ్వరపత్నులు. వీరి వల్ల జగత్తు క్షీణిస్తుంది. నిద్ర దంద్ర ప్రీతి దేవులు ముగ్గురు సుఖపత్నులు. సకల ప్రాణికోటిని అలసట నుంచి తీర్చి ఉత్తేజపరుస్తారు. శ్రద్ధాభక్తులు వైరాగ్య భార్యలు. వీరి కారణంగానే లోకం జీవన్ముక్తి అవుతుంది. దేవతా జనానికి అతిథి. గోవులకు తల్లిగా సురభి అంటే కామధేనువు. దైత్యజనని దితి. నాగమాతగా కద్రువ. పక్షిజననికి వినత. ప్రకృతికి కళాంశ సంభవాలుగా సృష్టి విధానంలో ఉపయోగపడి కీర్తింపబడ్డారు. ఇంకా ఇటువంటి కళాంశాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని చెబుతాను, తెలుసుకో. చంద్రపత్నిగా రోహిణీదేవి. సూర్యపత్నిగా సంజ్ఞాదేవి. మనుపత్నిగా శతరూపాదేవి. ఇంద్రపత్నిగా శచీదేవి. బృహస్పతి భార్యగా తారాదేవి. వశిష్ఠుడి ఇల్లాలుగా అరుంధతిదేవి. గౌతమ స్త్రీగా అహల్యాదేవి. అత్రి భార్యగా అనసూయ. కర్దమ జననిగా దక్షపత్నిగా దేవహూతిదేవి.
ఇంకా ఇలాగే మా మానస, మేనక, వింధ్యావళి అంటే బలిభార్య, లోపాముద్ర, కుంతి, కుబేరకామిని, వరుణాని, దమయంతి, యశోద, దేవకి, గాంధారి, ద్రౌపది, శైబ్య, సత్యవతి, వృషభానుప్రియ, రాధామాత, మండోదరి, కౌసల్య, సుభద్ర, కౌరవి, రేవతి, సత్యభామ, కాళింది, లక్ష్మణ, జాంబవతి, నాగ్నజితి, మిత్రవింద, రుక్మిణి, సీత, యోజనగంధి అంటే వ్యాసమాత, బాణపుత్రి అంటే ఉషాదేవి, చిత్రలేఖ అంటే ఉషాదేవికి సఖి, ప్రభావతి, భానుమతి దుర్యోధనుడి పత్ని, మాయావతి, రేణుక అంటే భృగుజనని, రోహిణి, ఏకనందన్ అంటే కృష్ణ సోదరి. వీరంతా ఆది పరాశక్తి దుర్గకు అంశ సంభవులే. ఇంకా లోకంలో ఉన్న గ్రామ దేవతలంతా కళాంశాంశాలే. ఇంకా లోకాలకు ప్రియం కలిగించే తల్లులు. నారద, లోకంలో స్త్రీలంతా అమ్మవారికి అంశ అవతారాలే కనుక స్త్రీలను అవమానిస్తే ప్రకృతిని పరాభవించినట్టే. వారిని అర్చించి వనితలు పతివ్రతలయ్యారు, సుఖ సంతోషాలు పొందుతారు. వస్త్రాలంకార చందనాదులతో కుమారి పూజ చేసి 8 ఏళ్లలోపు ఆడపిల్ల ముత్తైదులను అర్చించిన అది ప్రకృతి మాతకు చేసిన ఆరాధన మంగళప్రదమవుతుంది. ఇంకా నారద, ఈ ప్రకృతి కళాంశ సంభూతులైన స్త్రీమూర్తులలో ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలు ఉన్నాయి. సత్వగుణ ప్రధానాలైన సౌశీల్యం గల పతివ్రత ఉత్తమ శ్రేణికి చెందుతారు. రజోగుణ ప్రధానులైన సుఖ సంభోగ వ్యవసలే స్వకార్య తత్పరులైన స్త్రీలు మధ్యమ శ్రేణికి, తమోగుణ ప్రధానులైన అజ్ఞాతకులు సంభవాలైన దుర్ముఖులే, కలహప్రియులే, ధూర్తులే, స్వతంత్రులే కుల గౌరవానికి వినాశనకారులవుతారు. అధమ శ్రేణికి చెందినవారు భూలోకంలో వేశ్యలు, స్వర్లోకంలో అప్సరసులు ఈ కోవలోకి వస్తారు. వీరిలో దుర్గాదేవిని ప్రథమంగా సురధుడు అర్చించాడు. అటుపైన రావణవధ సమయంలో రాముడు ఉపాసించాడు. ఈ దుర్గ దక్షుడికి కూతురుగా జన్మించి దానవ సంహారం చేసింది. శివనింద వినలేక తండ్రి ఇంటిలో జరిగిన అవమానాన్ని తాళలేక దేహం చాలించింది. హిమవంతుడికి పార్వతిగా జన్మించింది. తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందింది. కృష్ణస్వరూపుడైన వినాయకుడికి విష్ణు కళా సంభవుడైన కుమారస్వామికి జన్మనిచ్చింది. మరొక కాలంలో సావిత్రి రూపిణిగా అశ్వపతి పూజలు, లక్ష్మీ స్వరూపిణిగా మంగళ భూపతి పూజలు మున్ముందుగా అందుకుంది. ఆ పైన సర్వదేవతలు, సకల మునీశ్వరులు అర్చించారు. అలాగే సరస్వతి రూపంగా బ్రహ్మదేవుడి సేవలు అందుకుంది. దేవదైత్య మానవ జాతులతో సేవింపబడింది. అటుపైన ఆదిపరాశక్తి రాధాదేవిగా గోలోకంలో రాసమండల పూజలు గైకొంది. కార్తీక పౌర్ణమి నాడు శ్రీకృష్ణుడు గోపి గోపక బృందంతో ప్రథమార్చన చేశాడు. ఆ పైన నారాయణుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మాది దేవతలు ధూపదీప నైవేద్యాది సకలోపచారాలు చేశారు. భూలోకంలో సుయజ్ఞుడు అర్చించాడు. పుణ్యక్షేత్రమైన భారతదేశంలో గ్రామ గ్రామాన, నగర నగరాన శంకరుడి ఆజ్ఞ ప్రకారం పరాశక్తి పూజలు నేటికి సాగుతున్నాయి. నారద, ఇది దేవి కళారూపాల మహిమ. ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావు అని అడిగారు. నాకు తెలిసిన మటుకు చెబుతాను అన్నాడు నారాయణ మహర్షి. శ్రీకృష్ణుడు శక్తి రూపాలు. నారాయణ మహర్షి సంగ్రహంగా దేవీ చరిత్రాన్ని తెలియచెప్పావు, కానీ విస్తృతంగా వినాలని నా కోరిక. సృష్టికి ఆదిలో ఉండే పరాప్రకృతి సృష్టి విధానం అప్పుడు ఏ రూపంలో ఎలా ఆవిర్భవించింది,
ఐదుగా ఎలా విభజన పొందింది, త్రిగుణాలు అంశకళలుగా ఎలా రూపుదాల్చింది, వీటన్నింటి గురించి జన్మ కథనం, పూజా విధానం, స్తోత్ర కవచం ఇత్యాదులన్నీ మంగళప్రదంగా సమగ్రంగా నాకు వివరించి చెప్పు. నువ్వు వేదాంగవేత్తవి. ఈ చరాచర సృష్టిలో నీకు తెలియనిదంటూ ఏమీ లేదు. దయచేసి అనుగ్రహించు. నారద, ఆత్మ నిత్యం, ఆకాశం నిత్యం, కాలము నిత్యం, దిక్కులు నిత్యం. అలాగే ఈ విశ్వంలో గోలోకం నిత్యం, అందులో ఒక ప్రదేశమే వైకుంఠం. అలాగే ప్రకృతి నిత్యం, అది బ్రహ్మలీల, సనాతనం. అగ్నికి వేడిమి, చంద్రుడికి వెన్నెల, పద్మానికి శోభ, సూర్యుడికి ప్రకాశం ఎలా అవిభాజ్య అవిభక్తాలు అభిన్నాలు, అలాగే పరమ, ఆత్మ, ప్రకృతి ఇవి రెండు అభిన్నాలు. బంగారం లేనిదే కంసాలి ఆభరణం చేయలేడు, మట్టి లేనిదే కుమ్మరి కుండలు చేయలేడు. అలాగే ప్రకృతి లేనిదే అంటే పరమ ఆత్మ ఈ జగత్తు సృష్టించలేడు. ప్రకృతి అంటే సర్వశక్తి స్వరూప. దాని కలయిక వల్ల పరమ ఆత్మ శక్తిమంతుడు అవుతున్నాడు. శక్తి పదంలోని శ అనేది ఐశ్వర్యానికి, ఈశ్వరత్వానికి, టి అనేది పరాక్రమానికి అంటే విస్తరణకి సంకేతాలు. ఈ రెండింటికి ఇచ్చేదే ఆ రెండింటి స్వరూపము. కనుకనే ప్రకృతి శక్తి అయింది. జ్ఞానము, సమృద్ధి, సంపత్తి, యశస్సు వీటికి భగం అని పేరు. అవి కలిగినది కనుక, వాటి స్వరూపం కనుక శక్తికి భగవతి అని, భగరూప అని పేర్లు ఏర్పడ్డాయి. దానికితో కూడిన పరమ అంటే ఆత్మకు భగవంతుని పేరు. ఆ స్వేచ్ఛామయుడైన భగవంతుడు సాకారుడు, నిరాకారుడును. నిరాకారుడు తేజోరూపం. దానిని యోగేశ్వరులు ధ్యానిస్తూ ఉంటారు. పరబ్రహ్మని పరమానందమని కీర్తిస్తూ ఉంటారు. అది అదృశ్య రూపం, కానీ సర్వద్రష్ట. తాను కనపడదు, కానీ తాను అన్నింటినీ చూడగలదు. అది సర్వజ్ఞం, సర్వకారణం, సర్వదం, సర్వరూపం. అయితే వైష్ణవులు దీనిని అంగీకరించరు. తేజస్వి లేనిదే తేజస్సు ఎక్కడా అని ప్రశ్నిస్తుంటారు. అందుచేత తేజోమండల మధ్యస్థుడైన బ్రహ్మ తేజస్విని వారు పరమాత్మ అంటారు. అది స్వేచ్ఛామయం, సర్వరూపం, సర్వకారణ కారణం, మనోహరమైన అత్యంత సుందర రూపం. ఆ తేజస్విది కిశోర వయస్సు, శాంతుడు, సర్వకాంతుడు, పరాత్పరుడు, నీలనీరద శరీరుడు. శరత్కాలంలో మధ్యాహ్న వేళ పూర్తిగా వికసించిన పద్మాల శోభను అపహరిస్తాడు. అతడి కన్నులు పేర్చిన ముత్యాల వంటివి. పలువరస, శిరస్సు మీద నెమలిపించం, మాలతీ పుష్పమాలికలు, కొనదేలిన ముక్కు, నవ్వు రాజిల్లే మోమువాడు, భక్తానుగ్రహకారకుడు, అగ్నిజ్వాలలాగా పరిశుభ్రమైన పీతాంబరం ధరించినవాడు, మురళీధారి, రత్నభూషణ భూషితుడు, సర్వదారుడు, సర్వేశ్వరుడు, సర్వశక్తియుతుడు, విభుడు, సర్వైశ్వర్యప్రదుడు, స్వతంత్రుడు, సర్వమంగళప్రదుడు, పరిపూర్ణతముడు, సిద్ధుడు, సిద్ధేశుడు, సిద్ధకారకుడు. ఈ సనాతనుడైన దేవదేవుణ్ణి వైష్ణవులు ధ్యానిస్తూ ఉపాసిస్తూ ఉంటారు. నారద, జన్మ మృత్యు జరా వ్యాధి శోక భీతి హరుడైన పరాత్పరుడికి బ్రహ్మాయుష్యు ఒక నిమేషం మాత్రమే. ఆ పరబ్రహ్మనే కృష్ణుడు అంటారు. అందులో కృష్ అనేది భక్తివాచకం, నా అనేది దాస్యవాచకం. భక్తి దాస్య ప్రదాత కనుక కృష్ణుడయ్యాడు. అలాగే కృష్ శబ్దం సర్వవాచకం, సకారం బీజవాచకం. స్రష్ట తానే, సృష్టి బీజము తానే, కనుకనే కృష్ణుడు. ఆ స్వేచ్ఛామయుడు తన ఇచ్ఛానుసారం 2 రూపాలుగా అయ్యాడు. వామభాగం స్త్రీ రూపం, దక్షిణ భాగం పురుష రూపం.
మహాకామి అయిన ఈ సనాతన పురుషుడు కామధారయే ఆ స్త్రీమూర్తిని చూశాడు. అప్పుడే వికసించిన పద్మంలా కమనీయంగా ఉంది. చంద్రబింబంలాగా ఉంది. రంబోరు నితంబ భారాంచిత శ్రీఫల వంటి వక్షోజాలు, సన్నని నడుము, పుష్పమాలికాంకృత శాంతస్వరూప స్వేరవదన, వక్రలోచన, అగ్నిజ్వాలల పరిశుభ్రమైన చీర, రత్నభూషణ భూషిత, తన నయన చకోరాలతో శ్రీకృష్ణుడి ముఖమనే చంద్రబింబంలోకి వెన్నెలల్ని తదేక దీక్షగా గ్రోలుతోంది. తన్మయం. ఆ స్త్రీమూర్తి నుదుట కస్తూరి బిందువు, దాని కింద చందన బిందువు, వాటితో సమానంగా సింధూర బిందువు, వాలుకొప్పులో తురిమిన మాలతి పుష్పమాలిక, కోటి చంద్రులు ఒక్కసారిగా ఉదయించినట్టు ఆ స్త్రీమూర్తి తన నడకలో రాజహంసను, గజరాజులను పరిహసిస్తోందా అన్నట్టుగా ఉంది. తన కాంతుడి పట్ల కాముకి. ఆ సౌందర్య రాశికి నీ చూసి రాసేశ్వరుడు రాసోల్లాసమై రాసమండలంలో రసికుడే ఆమెతో రాసక్రీడలు జరిపాడు. శృంగారం మూర్తిభవించినట్టు సుఖ సంభోగం సాగించాడు. బ్రహ్మమానంలో ఒక రోజు పాటు అది సాగింది. అప్పటికి ఆ జగత్పిత అలసిపోయాడు. నిత్యానందదాయకమైన ఆ శుభలక్షణంలో ఆ స్త్రీమూర్తి యోనిలో వీర్యాదానం చేశాడు. సురతాంతంలో అలసిపోయిన ఆమె శరీరం నుంచి హరితేజస్సు వల్ల స్వేదజలం వరదలు కట్టింది. నిట్టూర్పు నిగిడాయి. ఆ గాలి తాకిడికి స్వేదజలాలు విశ్వగోళమంతా సముద్రాలుగా వ్యాపించాయి. ఆ వాయువే జీవరాశికి ప్రాణాధారమైంది. ఆ వాయువుకి ఒక్క రూపం ఏర్పడింది. అతడి వామభాగం నుంచి మరొక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. అతడికి ప్రాణవల్లభ అయింది. వారిద్దరికీ 5 పుత్రులు జన్మించారు. అవే పంచప్రాణవాయువులు. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన వాయువులు. ఆ స్వేదజలానికి అధిదేవతగా వరుణుడు ఆవిర్భవించాడు. అతడికి వామభాగం నుంచి స్త్రీమూర్తి అవతరించింది. వరుణవల్లభ, వరుణాని. ఆ చిచ్చక్తి కృష్ణదేవి కృష్ణ గర్భాన్ని ధరించింది. శతమన్వంతరాలు మహా తేజస్సుతో ప్రకాశించింది. ఆవిడ కృష్ణుడికి ప్రాణాది దేవి, ప్రాణాదికి ప్రియ, నిరంతర కృష్ణ సంగిని. ఎప్పుడూ కృష్ణుడి వక్షస్థలం మీదనే ఉండేది. శతమన్వంతరాలు గడిచాక కృష్ణాదేవి ఒక మగబిడ్డను ప్రసవించింది. ఆ శిశువు బంగారపు రంగులో ఉన్నాడు. అతడే విశ్వాధారాలయుడు. ఆ బిడ్డను చూస్తూనే కృష్ణాదేవి హృదయం బగబగలాడింది. బ్రహ్మాండ గోళమంతా నిండి ఉన్న మహాజలంలోకి విసిరేసింది. కృష్ణుడు హాహాకారాలు చేశాడు. వెంటనే శపించాడు. ఓసి కోపన, ఓసి నిష్ఠుర, బిడ్డను నీళ్ళలోకి విసిరేసావే, ఈ పాపానికి ఫలితం అనుభవించు. ఇంకా నీకు బిడ్డలు పుట్టరు, ఇది నిశ్చయం. ఇంతేకాదు, నీ అంశరూపాలుగా జన్మించిన అప్సరస్సులు కూడా నిత్య యవ్వనులుగా ఉండిపోతారే తప్ప వారికి కడుపు పండదు అని కఠినంగా శపించాడు. అదే క్షణంలో కృష్ణాదేవి జిహ్వాగ్రభాగం నుంచి హఠాత్తుగా ఒక కన్య ఆవిర్భవించింది. తెల్లని రంగులో మనోహరంగా ఉంది. తెల్లని వస్త్రాలు ధరించింది. వీణా పుస్తకధారిణి, రత్నభూషాఢ్య, సర్వశాస్త్రాది దేవత. అటుపైన కొంతకాలానికి ఆవిడ 2 రూపాలు ధరించింది. వామభాగం నుంచి లక్ష్మీదేవి, దక్షిణ భాగం నుంచి రాధాదేవి ఆవిర్భవించారు. అది చూసి పరాత్పరుడు కృష్ణుడు ద్విధార రూపాలు ధరించాడు. వామభాగం నుంచి చతుర్భుజుడు, దక్షిణ భాగం నుంచి ద్విజుడు అవతరించారు. వాణికి ద్విజుడికి కామినిగా రాధను ఆమెకు తోడుగా నియమించి వారిని అక్కడే ఉండమని ఆశీర్వదించి, చతుర్భుజుడికి నారాయణుడికి లక్ష్మీదేవిని జతపరిచి కృష్ణుడు వారితో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అక్కడ వాణి, ఇక్కడ లక్ష్మి ఇద్దరికీ సంతానం కలగలేదు. అప్పుడు చతుర్భుజ నారాయణుడు శరీరం నుంచి చతుర్భుజులైన
పార్షదులు చాలామంది ఆవిర్భవించారు. అందరూ రూపంతో, తేజస్సుతో, వయసులో నారాయణుడికి ముమ్మూర్తుల ప్రతిబింబంగా ఉన్నారు. అలాగే లక్ష్మీదేవి శరీరం నుంచి దాసీజనం కోటి సంఖ్యలో అవతరించారు. అక్కడ గోలోకంలో ఆ గోలోకనాథుడు రోమకోపాల నుంచి అసంఖ్యాకంగా గోపాలకులు ఆవిర్భవించారు. అందరూ ముమ్మూర్తుల ఆ ద్విజుడు అయిన గోలోకనాథుడిలాగానే ఉన్నారు. ఆ పార్షదులందరూ అతడికి ప్రాణప్రియులయ్యారు. అలాగే రాధాదేవి శరీరంలో రోమకోపాల నుంచి గోపకన్యకలు ఆవిర్భవించారు. అందరూ రాధాదేవిలాగానే ఉన్నారు. అదే రూపం, అదే వయసు, అదే ఆభరణాధికం. నారద, అలాంటి కృష్ణశాపం కారణంగా వైకుంఠంలో కానీ గోలోకంలో కానీ ఏ వనితకు కడుపు పండలేదు. అందులోకి కృష్ణప్రియ, విష్ణుమాయ, సనాతని ఆ దుర్గాదేవి హఠాత్తుగా ప్రత్యక్షమైంది. ఆదిపరాశక్తి, నారాయణ ప్రియ, సర్వశక్తి స్వరూపిణి, బుద్ధికి అధిష్టాన దేవత, దేవీ స్వరూపాలకు అన్నింటికీ బీజరూప, మూల ప్రకృతి, ఈశ్వరి, పరిపూర్ణతము, తేజస్వరూపిణి, త్రిగుణాత్మిక, తప్తకాంచన వర్ణ, కోటి సూర్య సమప్రభ, ఈషడ్ హాస్య ప్రసన్నవదన, సహస్రభుజ సంయుత, త్రిలోచన, నానా శస్త్రాస్త్రధారిణి, రత్నభూషణ భూషిత, అగ్నిజ్వాలలు, విశుద్ధ వస్త్రాలంకృత, సకల స్త్రీలు ఆమె కళా అంశాలు. ఆవిడ మాయకు సప్తలోకాలు సమ్మోహితులవుతాయి. సర్వేశ్వరి ప్రదాత్రి, కృష్ణ భక్తి ప్రద, వైష్ణవులకు వైష్ణవి, ముముక్షువులకు మోక్షప్రదాయిని, భోగులకు సుఖప్రదాయిని, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, గృహంలో గృహలక్ష్మిగా కీర్తించబడుతుంది. తపస్సులకు తపస్వ స్వరూపిణి, రాజులలో స్త్రీరూప, అగ్నిలో దాహశక్తి, భాస్కరుడిలో ప్రభారూప, చంద్రుడిలో శోభారూప, పద్మాలలో శోభన రూప, పరమాత్మ అయిన శ్రీకృష్ణుడిలో సర్వశక్తి స్వరూప. ఆ పరమాత్మ ఆమె వల్లనే శక్తిమంతుడు అవుతాడు. ఈ జగత్తు ఆమె వల్లనే శక్తిమంతం అవుతుంది. ఆమెయే లేకపోతే జగత్తు మృతప్రాయమే. ఈ సంసార మహావృక్షానికి సృష్టి తరువుకు ఆ సనాతని బీజరూప, స్థితిరూప, వృద్ధిరూప, ఫలరూప, ఆ క్షుత్పిపాస దయారూపిణి, ఆ నిద్ర తంద్ర క్షమామతి స్వరూపిణి, ఆ శాంతి లజ్జ తుష్టి పుష్టి భ్రాంతి కాంత్యాది రూపిణి, ఆది పరాశక్తి. సర్వేశ్వరుడైన కృష్ణుడు పరమాత్మను స్తుతించి ఎట్ట ఎదుట నిలబడింది. రాధికేశ్వరుడు రత్నసింహాసనం సమర్పించాడు. అదే సమయానికి నారదుడి నాభికమల నుంచి వనితా సమేతుడే చతుర్ముఖుడు ఆవిర్భవించాడు. కమండలం ధరించి ఉన్నాడు. మహాతపస్వి, మహాజ్ఞాని, బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లుతున్నాడు. 4 ముఖాలతోనూ నారాయణుడిని స్తుతించాడు. అంతలోకి కృష్ణుడు ద్విధారూపుడయ్యాడు. వామార్థం నుంచి మహాదేవుడు, దక్షిణార్థం నుంచి గోపికాపతి ఆవిర్భవించారు. మహాదేవుడు శుద్ధ స్ఫటికంగా ఉన్నాడు. శతకోటి సూర్యప్రభా సమన్వితుడే వెలిగిపోతున్నాడు. త్రిశూలాన్ని పట్టిసాన్ని ధరించాడు. పులితోలను వస్త్రంగా కట్టుకున్నాడు. రాగితీగల్లా ఉన్న జుట్టు గుబురుగా జడలు కట్టింది. శరీరమంతా భస్మం. స్మేరవదనార విందుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, దిగంబరుడు, నీలకంఠుడు, సర్పాభూషణుడు, కుడి చేతిలో రత్నమాలిక, పంచవక్త్రుడే కృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నాడు. సముచిత రత్న సింహాసనం మీద కూర్చున్నాడు. ఇక విరాట్ స్వరూపం. నారద, కృష్ణాదేవి విసిరివేసిన ఆ మగ శిశువు ఒక బ్రహ్మకల్ప పర్యంతం మహాజలార్ణవంలో ఏకాకిగా అలా తేలుతూ ఉన్నాడు. అటుపైన 2గా అయ్యాడు. ఆకలితో అలమటించాడు, రోధించాడు. పాలు తాపితే తల్లి లేదు, తండ్రి లేడు, నిరాశ్రయుడే అనాథ బాలుడుగా
పరితపించాడు. ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆ శిశువు అనోరణీయ మహాతో మహియాన్ తేజస్సుతో కృష్ణ పరమాత్ముడుకు ఇతడు 16వ అంశ. సర్వ విశ్వానికి అతడే ఆధారం. ప్రాకృత రూపంలో ఉన్న మహావిష్ణువు మహావిరాట్ స్వరూపుడు. అతడి రోమకోపాలలో ఎన్ని విశ్వాలు ఉన్నాయో లెక్కపెట్టి చెప్పడం కృష్ణుడికి సాధ్యం కాదు. అలాగే బ్రహ్మ విష్ణు శివాదుల సంఖ్య కూడా అనంతం. ప్రతి విశ్వంలోనూ వీరులున్నారు. పాతాళం నుంచి బ్రహ్మలోకాంతం వరకు దాన్ని బ్రహ్మాండం అంటారు. దానికి పైన ఉన్నది వైకుంఠం. అది బ్రహ్మాండానికి ఆవల ఉంది. దానికి పైనే 50 కోటి యోజన దూరంలో గోలోకం ఉంది. కృష్ణుడు ఎలా నిత్య సత్య స్వరూపుడో అలాగే ఈ గోలోకము నిత్య సత్య స్వరూపము. ఇంకా భూగోళం సప్తద్వీప పరిమితం, సప్తసాగర పరివృతం. ఒకటి తక్కువగా 50 ఉపద్వీపాలు ఉన్నాయి. పర్వతాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఈ భూగోళానికి పైన బ్రహ్మలోకం వరకు 7 స్వర్గలోకాలు ఉన్నాయి. కింద భాగాన 7 పాతాళాలు ఉన్నాయి. ఇదంతా కలిపి బ్రహ్మాండం. భూర్లోక, భువర్లోక, స్వర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలకు పైనే తప్తకాంచన సన్నిభమైన బ్రహ్మలోకం ఉంది. ఇదంతా కృత్రిమం. బాహ్యాభ్యంతర వినాశంతో సర్వము నశిస్తుంది. ఈ విశ్వ సమూహం జల బుద్బుదం లాంటిది, అనిత్యం. మొత్తం అన్ని లోకాల్లోకి నిత్యమైనవి 2 గోలోకము, వైకుంఠము. ఇవి 2 ఆ కృత్రిమాలే. రోమ రూపాల నుంచి ఆవిర్భవించిన అసంఖ్యాక బ్రహ్మాండాలలో అసంఖ్యాక త్రిమూర్తులు ఉంటారని, అసంఖ్యాకంగా దేవతలు ఉంటారని, ఒక్కొక్క బ్రహ్మాండానికి 3,000,000 చొప్పున దిక్పాలక నక్షత్ర గ్రహాదులు కూడా అసంఖ్యాకమని చెప్పాను. గుర్తుంది కదా? అది అలా ఉండని. ఈ భూలోకంలో చతుర్వర్ణాల వారు అసంఖ్యాకంగా ఉన్నారు. అధోలోకాలలో నాగజాతి వారు కూడా ఉంటారు. నారద, ఆకలిగా ఉన్నప్పుడు ఆ శిశువు జలావర్ణంలో ఏకాకిగా తేలుతూ ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. తాను తప్ప ఎక్కడ ఏమీ కనిపించలేదు. దిగులు పడ్డాడు, రోధించాడు. కొంతకాలానికి జ్ఞానోదయమైంది. పరమపురుషుడైన కృష్ణుణ్ణి ధ్యానించాడు. సనాతన బ్రహ్మజ్యోతి ప్రత్యక్షమై అది తొలకరి మబ్బులాగా నీలంగా ఉంది. పీతాంబరం ధరించి చిరునవ్వులు చిందిస్తోంది. ఒక చేతిలో మురళి, మరొక చేతిలో అభయహస్తం. ఆ తేజస్సును చూడటంతోనే బాలకుడు సంతృప్తి చెందాడు. ఆ పరమేశ్వరుడు ఆనందించాడు. సమయోచితంగా ఒక వరం ప్రసాదించాడు. వత్స, జ్ఞానయుక్తుడివై నాతో సమానుడు అవుతావు. ఆకలి దప్పుకలు ఉండవు. ఈ అసంఖ్యాక బ్రహ్మాండాలు నీ నిలయం, లయపర్యంతం. ఇది నీకు వరం. నిష్కాముడు, నిర్భయుడివి, అందరికీ వరదుడివి, జరామృత్యు రోగ శోక పీడా వివర్జితుడివి అని ఆశీర్వదించి ఆ శిశువు చెవిలో షడక్షర మంత్రాన్ని 3 ఉపదేశించాడు. అవి సర్వ విఘ్నాహారమైన మహామంత్రం, ప్రణవాది చతుర్జంతమైన కృష్ణ శబ్దం, స్వాహాంతం, ఓం కృష్ణాయ స్వాహ లేకపోతే నమః. మంత్రాన్ని ఉపదేశించాక ఆ శిశువుకి ఆహారాన్ని కల్పించాడు. పరమాత్మ ఆ విశేషము చెబుతాను, విను, తెలుసుకో. ఈ లోకంలో విష్ణు భక్తుడు నైవేద్యంగా సమర్పించిన దాంట్లో 16వ వంతు మాత్రమే వైకుంఠనాథ స్వామికి చెందుతుంది. తక్కిన 1500 విరాట్ రూపుడైన ఆ శిశువుకే చెందుతుంది అని కృష్ణ పరమాత్ముడు నియమం చేశాడు. నిర్గుణుడు, పరిపూర్ణతముడు, కేవలం ఆత్మస్వరూపుడు అయిన కృష్ణ పరమాత్మకు నైవేద్యాలతో పనిలేదు. ఎవరు ఏ నైవేద్యాలు సమర్పించినా అటు లక్ష్మీనాథుడైన వైకుంఠుడు,
ఇటు విరాట్ రూపుడైన శిశువు ఇద్దరూ ఆస్వాదిస్తారు. ఇలా మంత్రం ఇచ్చి వరం ఇచ్చి ఆహారం ఏర్పరిచి కృష్ణ పరమాత్ముడు తన ఆ బాలకుణ్ణి ఇంకా ఏమైనా కావాలని అడుగుతూ అన్నాడు. అప్పుడు ఆ డింబకుడు వినయంగా పలికాడు, పరమాత్మ, నీ పాద పద్మాల పట్ల నాకు నిశ్చలమైన భక్తిని ప్రసాదించు. నా జీవితం క్షణము శాశ్వతమో అంతవరకు నీ భక్తకుడుగానే నేనుండాలి. ఈ లోకంలో నీ భక్తుడు జీవన్ముక్తుడు, నీ పట్ల భక్తి లేని మూర్ఖుడు జీవోత్సవం. కృష్ణ భక్తి లేనివాడు తపస్సు చేసినా, యజ్ఞాలు చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఉపవాసాలు చేసి తీర్థయాత్రలు చేసినా అంతా వ్యర్థం. అతడు ఒక మూర్ఖుడు. అతడి జీవితం వ్యర్థం. అతడి ఆత్మ అతడినే నిందిస్తూ ఉంటుంది. అతడి శరీరంలో ఆత్మ ఉన్నంతకాలం అతడు శక్తియుతుడుగా కనిపిస్తాడు. ఆత్మ వెళ్ళిపోయాక సర్వశక్తులు నిష్క్రమిస్తాయి. అవి సర్వతంత్ర స్వతంత్ర కృష్ణ పరమాత్మ. ఆ ఆత్మవు నువ్వే. సర్వాత్మవు, ప్రకృతి కన్నా పరుడవు, స్వేచ్ఛామయుడవు, సర్వాజ్యుడవు, బ్రహ్మజ్యోతివి, సనాతనుడివి. బాలకుడి మాటలకు కృష్ణ పరమాత్మ మురిసిపోయాడు. మధురంగా బదులు పలికాడు, బాలక, నాలాగే నువ్వు చిరకాలం సుస్థిరంగా ఉండు. ఎందరు బ్రహ్మలు నశించినా నీకు మాత్రం నాశం లేదు. ప్రతి బ్రహ్మాండంలోనూ నువ్వు అంశమాత్రుడుగా లఘు విరాట్ రూపంగా ఉండు. నీ నాభికమల నుంచి విశ్వస్రష్ట అయిన బ్రహ్మ అవతరిస్తాడు. ఆ బ్రహ్మకు పాలభాగం గురించి ఏకాదశ రుద్రుడు ఆవిర్భవిస్తారు. వారంతా శివాంశ సృష్టి సంహారకారులు. వారిలో ఒకడైన కాలాగ్ని రుద్రుడు విశ్వ సంహారకారకుడు. విశ్వ సంరక్షకుడు మాత్రం విష్ణువే. అతడు రుద్రాంశమే. బాలక, నా పట్ల నీకు భక్తి నిశ్చలంగా ఉండేటట్టు వరమిస్తాను. ధ్యాసలో నిత్యము నన్ను ధ్యానం చెయ్యి. నా వక్షస్థల నివాసిని చూడగలుగుతావు. వత్స, నా లోకానికి నేను వెడుతున్నాను, ఇక నువ్వు ఉండు అని కృష్ణ పరమాత్ముడు అంతర్ధానం చెందాడు. తన లోకానికి వెళ్ళడంతోనే బ్రహ్మను శంకరుణ్ణి పిలిచాడు. వత్స చతుర్ముఖ, సృష్టిని ఆరంభించు. శిశువు నాభికమల నుంచి ఆవిర్భవించు. నాయన మహాదేవ, బ్రహ్మకు పాలభాగం నుంచి నువ్వు అవతరించు. చిరకాలం తపస్సు చెయ్యి అని ఆజ్ఞాపించాడు. ఇద్దరు కృష్ణ పరమాత్మకు నమస్కరించి బయలుదేరారు. బ్రహ్మాండగోళంలో మహాజలార్ణవంలో శిశు రూపంలో ఉన్న విరాడాంశమూర్తిని దర్శించారు. నీరదశ్యాముడు యువ పీతవాససుడు జలతత్పలం మీద శయనించి ఉన్నాడు. ప్రసన్నవరదుడు చిరునవ్వులు చిందిస్తున్నాడు. అతడు విశ్వవ్యాపి జనార్దనుడు. అతడి కమలం నుంచి బ్రహ్మ అవతరించాడు. బ్రహ్మ పద్మనాళంలోంచి దిగాడు. సృష్టి లక్షణం ఏమిటో తెలుసుకుందామని అన్వేషించాడు. ఎంత దిగినా ఆ పద్మనాళానికి అంతం కనిపించలేదు. మళ్ళీ పద్మంలోకి వచ్చాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి చింతాపరవశుడయ్యాడు. కృష్ణపాద పద్మాలను ధ్యానించాడు. దివ్య చక్షువులకి జలతల్పం మీద శయనించి ఉన్న బాలుడే కనిపించాడు. అతడి రోమకూపంలో బ్రహ్మాండం కనిపించింది. అటుపైన కృష్ణ పరమాత్మ కనిపించాడు. గోలోకంలో గోపీ సమన్వితుడే కనిపించాడు. అతన్ని స్తుతించి వరం పొంది సృష్టి ఆరంభించాడు చతుర్ముఖుడు. బ్రహ్మదేవుడికి సనక సనందాదులు మానసపుత్రులుగా జన్మించారు. ఏకాదశ రుద్ర కళలు పాలభాగం నుంచి ఆవిర్భవించారు. వామభాగం నుంచి విష్ణువు రక్షకుడుగా అవతరించాడు. అతడు చతుర్భుజుడు. శ్వేతద్వీపంలో నివాసం ఏర్పరచుకున్నాడు. అటుపైన విరించి విశ్వాన్ని సృష్టించాడు. స్వర్గము, మర్త్యలోకము, పాతాళము, చరాచర జగత్తుని కల్పించాడు. ఇలా ప్రతి రోమకూపంలో నుంచి ఒక్కొక్క విశ్వాన్ని ఒక్కొక్క బ్రహ్మ సృష్టించాడు. ప్రతి విశ్వంలోని త్రిమూర్తులు ఉన్నారు. నారద, ఇది కృష్ణ పరమాత్మని గుణకీర్తన. ఇది శుభప్రదం, మోక్షప్రదం.
ఇంకా ఏం వినాలనుకుంటున్నావు అడుగు అన్నాడు నారాయణ మహర్షి. సౌనకాది మహాముల్లారా, నారద నారాయణ సంవాదం శ్రద్ధగా వింటున్నారు కదా అని సూతుడు హెచ్చరించాడు. నారదుడు మళ్ళీ నారాయణ మహర్షిని అడుగుతున్నాడు. వినండి, సరస్వతి పూజ గురించి విందాము. నారాయణ మహర్షి, ఈ జన్మధన్యమైంది. వినవలసింది అంతా విన్నాను. ఒక్క సందేహం మాత్రం ఉండిపోయింది. పరాప్రకృతి 5 రూపాలు ధరించింది కదా, వారిలో ఏ రూపానికి ఏ పూజ ఎలా చేయాలి, లోగడ ఎవరు చేశారు, ఏ వరాలు పొందారు, స్తోత్రం, ధ్యానం, ప్రభావం ఇత్యాదులన్నీ తెలుసుకోవాలని ఉంది, అనుగ్రహించు అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణ మహర్షి ఆరంభించాడు. నారద, దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి అనే సృష్టికి ఆదిలో పరాప్రకృతులు 5 రూపాలు ధరించింది. వీరి పూజా విధానం సుప్రసిద్ధం. వీరి ప్రభావం పరమాద్భుతం. వీరు చరితము అమృతప్రాయం, సర్వమంగళప్రదం. వీరి ప్రకృతికి అంశకళలు సవిస్తరంగా చెబుతాను, సావధానుడివై ఆలకించు. వీరితో పాటు కాళీ, వసుంధర, గంగా, షష్ఠి, మంగళచండిక, తులసి, మానస, నిద్ర, స్వద, స్వహ, దక్షిణాదేవులు చరిత్రలు చెబుతాను సంగ్రహంగా. కొందరివి విస్తారంగా, కొందరివి తెలియచేస్తాను. దుర్గారాధనది విస్తారమైన చరితము. బ్రహ్మానందన తొట్టతొలిగా శ్రీకృష్ణుడే సరస్వతి పూజ రూపొందించాడు. ఆ తల్లి అనుగ్రహం ఉన్నట్టయితే మూర్ఖుడు సైతం పండితుడవుతాడు. కృష్ణాదేవి ముఖం నుంచి ఆవిర్భవించిన సరస్వతీదేవి కామపరవశమే కృష్ణుణ్ణి సమీపించింది. ఆవిడ భావాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు పరిణామంలో సుఖావాహమై హితాన్ని, సత్యాన్ని మృదువుగా ఉపదేశించాడు. సాధ్వి దేవి సరస్వతి, నా అంశత అవతరించిన ఈ చతుర్భుజ నారాయణుడిని సేవించు. అతడు యువకుడు, సుందరుడు, సర్వసద్గుణ సంపన్నుడు, అన్నింటా నాకు తుల్యుడు. కామినీమణులు కామాన్ని గుర్తించగలిగినవాడు, తీర్చగలిగినవాడు, శతకోటి మన్మదాకారుడు. అతడిని సేవించు. అలా కాక నన్నే కాంతుడిగా వరించి ఇక్కడ ఉండదలిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నీకన్నా బలవంతురాలు, శక్తివంతురాలు రాధ ఉంది. నీకు క్షేమం కాదు, నేను కాపాడలేను. ఇతరుల కన్నా బలవంతుడు కదా, మరొకరిని కాపాడగలడు. నేను అశక్తుణ్ణి, అనీశ్వరుణ్ణి. పరులను ఎలా కాపాడగలను? లోకం దృష్టిలో నేను సర్వేశ్వరుణ్ణే, సర్వశాసకుడినే. కానీ రాధను బాధించడానికి మాత్రం నేను చాలను. తేజస్సులో ఆ రాధ నాకు సమానురాలు, నా ప్రాణాధిష్టాత దేవత. అందుచేత రాధను హింసించడం అంటే నేను ప్రాణాలను విడిచిపెట్టడమే. ఆ పని చెయ్యలేను. ప్రాణాల కన్నా తీపి మరొకటి ఉంటుందా? కాబట్టి ఓ కళ్యాణి, నువ్వు వెంటనే వైకుంఠానికి వెళ్ళు, చతుర్భుజుని సేవించు. నీకు నాకు క్షేమం. అతడిని పతిగా స్వీకరించి చిరకాలం సుఖాలు అనుభవించు. అక్కడ అరిషడ్వర్గరహితుల లక్ష్మీదేవి ఉంటుంది. తేజోరూప గుణాలలో నీకు సరిసమానురాలు. ఆమెతో నీకు కాలం హాయిగా గడుస్తుంది. లోభమోహాలు లేనిది కనుక నిన్ను బాధించదు. ఆ చతుర్భుజ నారాయణుడు కూడా మీ ఇద్దరి పట్ల సమానమైన గౌరవాలను చూపిస్తాడు. సరస్వతి, నీకు మరొక వరం ఇస్తున్నాను. ప్రతి విశ్వంలోనూ, ప్రతి యుగంలోనూ దేవమానవ జాతుల వారందరూ నిన్ను పూజిస్తారు. మాఘమాసంలో శుక్ల పంచమి నాడు, విద్యారంభంలోనూ, అక్షరాభ్యాసం నాడు భక్తి ప్రపత్తులతో నిన్ను అర్చిస్తారు. మహాప్రళయంలో సృష్టి అంతమయ్యేదాకా నీ పూజలు నిరంతరాయంగా సాగుతాయి. షోడశోపచారాలతో కణవ శాఖోక్త పద్ధతిలో ధ్యానవాహన వాళ్ళతో జితేంద్రియులే నిన్ను కొలుస్తారు. నీ రూపంలో సువర్ణ గుటికను తయారు చేసి కుండలో కానీ, అంటే కలశం, పుస్తకంలో కానీ నిక్షేపించి గంధ చందనాదులతో అర్చించి అటుపైన దానిని
కవచంగా కంఠసీమలోనో కుడి భుజంకో ధరించిన వారు నీ అనుగ్రహ పాత్రులు అవుతారు. నారద, ఇలా నియమించి శ్రీకృష్ణుడు ముందుగా తానే ఆ పూజను చేశాడు. అటుపైన బ్రహ్మ విష్ణు శివాదులు, అనంతుడు, ధర్ముడు, సనకాది మునీంద్రులు, సకల దేవతలు, రాజులు, మానవులు అందరూ చేశారు. ఈనాటికి సకల లోకాలలోనూ సరస్వతీదేవి అర్చింపబడుతోంది అని క్లుప్తంగా ముగించాడు నారాయణ మహర్షి. నారదుడికి సంతృప్తి కలగలేదు. కణవ శాఖోక్త పద్ధతి ఏమిటో వివరించమని అడిగాడు. పూజా ద్రవ్యాలు, నైవేద్యాలు, ధ్యాన కవచాలు తెలియచేయమని కుతూహలం ప్రకటించాడు. మహర్షి వివరించాడు. విరించి సుత, మాఘశుక్ల పంచమి నాడు కానీ, అక్షరాభ్యాసం నాడు కానీ తెల్లవారుజామునే లేచి శుచి సంయుతుడై నిత్యక్రియలు పూర్తి చేసుకుని కలశాన్ని స్థాపించాలి. అందుకు వినాయక పూజ జరపాలి. అటుపైన సరస్వతిని ధ్యానించి కలశంలోని ఆవాహన చేయాలి. మళ్ళీ ధ్యానించాలి. షోడశోపచార పూజ చేయాలి. పాలు, పెరుగు, వెన్న, పేలాలు, చిమ్మిలి, చెరకు, పటిక బెల్లం, తేనె ఇత్యాదులు నైవేద్యం పెట్టాలి. తెల్లని బియ్యంతో అక్షతలు తయారు చేయాలి. అటుకులు, వరి అన్నము, ఘృత, సైంధవ సమ్మిశ్రితమైన హవిష్యాన్నం, యవగోధుమ చూర్ణంలో నెయ్యి, పాలు, పంచదార కలిపి చేసి ప్రసాదం, అరటి, క్షీరాన్నం, నారికేళం, కొబ్బరి నీళ్ళు, బదరీ ఫలం ఏవైనా సరే ఆయా ఋతువుల్లో ఆయా దేశాలలో దొరికే పళ్ళు, ఫలాలు నైవేద్యానికి పనికి వస్తాయి. అలాగే పువ్వులన్నీ పూజకు పనికి వస్తాయి. ఆ సుగంధభరితమైన చందనంతో పూజించాలి. తెల్లని నూతన వస్త్రాలు కావాలి. అందమైన శంఖం కావాలి. తెల్లని పువ్వులతో దండ కట్టి సమర్పించాలి. వేదసమ్మతమైన సరస్వతీ ధ్యానం చేస్తూనే ఇది సకల భ్రమ భంజకంగా శ్రద్ధగా గ్రహించు. సరస్వతీం శుక్లవర్ణాం సస్మితాం సుమనోహరాం కోటిచంద్ర ప్రభాముష్టి పుష్టశ్రీయుక్త విగ్రహాం వహ్నిశుద్ధాం సుఖాదానాం వీణాపుస్తక దారిణిం రత్నసారేంద్ర నిర్మిత నవభూషణ భూషితాం సుపూజితాం సురగణైః బ్రహ్మ విష్ణు శివాదిభిః వందే భక్త్యా వందితాం చ మునీంద్ర మనుమానవైః. ఇలా ధ్యానించి సమస్తము అర్పణ చేసి స్తుతించి కవచం ధరించాలి. సాష్టాంగ నమస్కారం చేయాలి. చేసిన వారికి సరస్వతీదేవి కులదైవమై సకల శుభాలు కలిగిస్తుంది. విద్యారంభంలో కానీ, సంవత్సరాది నాడు కానీ, ఏ పంచమి రోజున కానీ ఈ పూజ చేయవచ్చు. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం అనే బీజాక్షరాలతో రెండేసితో కలిపి సరస్వత్యే స్వాహ అనే వైదికాష్టాక్షరి మూలమంత్రం. ఇది కల్పవృక్షం లాంటిది. ఈ మంత్రం అంటే ఇలా చెయ్యొచ్చు. ఓం హ్రీం 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 ఓం నమః సరస్వత్యే. అలాగే ఓం ఐం 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 ఓం నమః సరస్వత్యే. ఓం క్లీం 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 ఓం నమః సరస్వత్యే. ఓం శ్రీం 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 ఓం నమః సరస్వత్యే అని ఇలా కూడా చేయొచ్చు ఈ బీజాక్షరాలతో. ఇంకా ఐం హ్రీం క్లీం బీజత్రయం, తారత్రయం, సరస్వతి, లక్ష్మి, మాయా బీజాక్షరాలు. ఈ సరస్వతి మూలమంత్రాన్ని ఆదిలో నారాయణుడు గంగా తీరాన వాల్మీకి మహర్షికి ఉపదేశించాడు. పుష్కర క్షేత్రంలో సూర్యగ్రహణం నాడు భృగు మహర్షి శుక్రుడికి ఉపదేశించాడు. చంద్రగ్రహణం రోజున మరీచి మహర్షి వాక్పతికి అంటే బృహస్పతికి అనుగ్రహించాడు. బదరికాశ్రమంలో బ్రహ్మదేవుడు భృగువుకి ఉపదేశించాడు. క్షీర సముద్ర తీరంలో ఆస్తికుడికి జరత్కారువు, మేరు శిఖరం మీద విభాండకుడుకు ఋష్యశృంగుడికి శివుడు
కణాద గౌతములకు, సూర్యుడు కాత్యాయన యజ్ఞవల్కులకు, ఆదిశేషుడు పాతాళంలో పాణినికి, భరద్వాజుడికి, శాకటాయసుడికి ఉపదేశించారు. నారద మూలమంత్రాన్ని 4,00,000 నిష్ఠతో జపించినట్టయితే మంత్రసిద్ధి కలుగుతుంది. మంత్రసిద్ధి కలిగిందంటే అతడు బృహస్పతి సమానుడు. నారద గంధమాగధ పర్వతం మీద బ్రహ్మదేవుడు భృగు మహర్షికి విశ్వజయ సంపాదకమైన సరస్వతి కవచాన్ని అనుగ్రహించాడు. ఈ సందర్భంగా జరిగిన వారిద్దరి సంభాషణను యథాతథంగా చెబుతున్నాను, ఆలకించు. భృగు మహర్షి అడిగాడు, హే బ్రహ్మన్, బ్రహ్మ విధాం శ్రేష్ఠ, బ్రహ్మజ్ఞాన విశారద, సర్వజ్ఞ, సర్వజనక, సర్వేశ, సర్వపూజిత, విశ్వజయావహమైన సరస్వతీ కవచాన్ని అనుగ్రహించు. వత్స భృగు, సర్వవాంఛాప్రదాయమైన సరస్వతీ కవచాన్ని ఉపదేశిస్తున్నాను, గ్రహించు. ఇది శృతిసారం, శృతి సుఖం, శృత్యుక్తం, శృతి పూజితం. గోలోక బృందావనంలో రాసక్రీడారతుడైన రాసేశ్వరుడు శ్రీకృష్ణుడు నాకు ఉపదేశించాడు. ఇది కల్పవృక్షం, అత్యంత గోపనీయం. కని విని ఎరగని మంత్రాక్షరాలు ఉన్నాయి ఇందులో. ఈ కవచాన్ని ధరించిన శుక్రాచార్యుడు సర్వదైత్య గురువయ్యాడు. బృహస్పతి బుద్ధిమంతుడయ్యాడు, దేవగురువు అయ్యాడు. వాల్మీకి కవీంద్రుడయ్యాడు. స్వయంభూ మనువు సర్వపూజితుడయ్యాడు. దీన్ని పఠించినందువల్ల, ధరించినందువల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. కణాద గౌతమ, కణ్వ, పాణిని, శకటాయన, కాత్యాయన ప్రభృతులు దక్షులైన శాస్త్రకర్తలు అయ్యారు. వ్యాసుడు వేదాలను విభజించగలిగాడు, పురాణాలు రచించగలిగాడు. శతాతప, సంవర్త, వశిష్ఠ, పరాశర, యజ్ఞవల్క, ఋష్యశృంగ, భరద్వాజ, అస్తీక, దేవల, జైగీషవ్య, యయాతి ప్రముఖులు సర్వదా గౌరవ మర్యాదలు అందుకుంటున్నారంటే దీని మహిమ వల్లనే. ఈ కవచాన్ని ప్రజాపతియే స్వయంగా ఋషి, బృహస్పతి, ఛందస్సు, శారదాంబికయే దేవత, సర్వతత్వ పరిజ్ఞాన, సర్వార్థ సాధన, కవితా రచనలందు దీని వినియోగం బీజాక్షరాలతో సహా ఉపదేశిస్తున్నాను, గ్రహించు అని ఇలా చెప్తున్నారు. శ్రీం హ్రీం సరస్వతే స్వాహ, శిరోమే పాతు సర్వతః. శ్రీం వాగ్దేవతాయే స్వాహ, ఫాలం మే సర్వదావతు. ఓం హ్రీం సరస్వతే స్వాహ ఇది స్తోత్రే పాతు నిరంతరం. ఓం హ్రీం భగవత్యే స్వాహ, నేత్రయుగ్మం సదావతు. ఐం హ్రీం వాగ్వాదిన్యే స్వాహ, నాసాం మే సర్వదావతు. హ్రీం విద్యాధిష్టాతృదేవ్యే స్వాహ, చోష్టం సదావతు. ఓం శ్రీం హ్రీం బ్రహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదావతు. ఐమిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదావతు. ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం, స్కందో మే శ్రీం సదావతు. ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యే స్వాహ, వక్షస్వ దావతు. ఓం హ్రీం విద్యాధిస్వరూపాయే స్వాహ, మే పాతు నాభికాం. ఓం హ్రీం క్లీం వాణ్యే స్వాహేతి మమ హస్తో సదావతు. ఓం సర్వవర్ణాతికాయై పాదయుగ్మం సదావతు. ఓం హ్రీం వాగధిష్టాతృదేవ్యై స్వాహ, మాం సర్వదావతు. ఓం సర్వకంఠవాసిన్యై స్వాహ, ప్రాచ్యాం సదావతు. ఓం సర్వజిహ్వగ్రవాసిన్యై స్వాహ, అగ్నిదిశ రక్షతు. ఓం ఐం హ్రీం క్లీం సర్వసరస్వత్యై బుధజనన్యై స్వాహ, సతతం మంత్రరాజో యం దక్షిణే మాం సదావతు. ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రో నైరుత్యాం సర్వదావతు. ఓం ఐం జిహ్వ గ్రహివాసిన్యై స్వాహ, మాం వారుణోవతు. ఓం సర్వాంబికాయై స్వాహ, వాయవ్యే మాం సదావతు. ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహ,
మాముత్తరేవతు. ఐం సర్వశాస్త్రవాసిన్యై స్వాహ ఐశాన్యాం సదావతు. ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహ చోర్ధ్వం సదావతు. హ్రీం పుస్తకవాసిన్యై స్వాహ అధోమాం సదావతు. ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహ సర్వతోవతు. భృగు మహర్షి, ఇది బ్రహ్మ మంత్రోగ రూపం, బ్రహ్మరూపకం. ఈ సరస్వతి కవచానికే విశ్వజయం అని మరో పేరు. ఒకప్పుడు గంధమాగధ పర్వతం మీద సూర్యుడి ముఖతః నేనిది నేర్చుకున్నాను. ఇప్పుడు నీ మీద ప్రేమతో ఉపదేశించాను. ఇది అత్యంత గోప్యం. ఎవరికి పడితే వారికి ఉపదేశించకూడదు సుమా. దీన్ని ఉపదేశించిన గురువును శాస్త్రీయంగా వస్త్రాలంకార చందనాదులతో అర్చించి సాష్టాంగపడి లేచి కవచధారణ చేయాలి. 5 లక్షలు జపిస్తే ఈ కవచం సిద్ధిస్తుంది. సిద్ధ కవచుడు బృహస్పతి సమానుడవుతాడు. మహావాంగ్మి, మహాకవి, త్రైలోక్య విజయం అవుతాడు. అతడికి అంతటా జయమే. కణ్వశాఖోక్తమైన కవచమిది. ఇంకా స్తోత్రము, పూజా విధానము, ధ్యానము ఇత్యాదులన్నీ ఉంటాయి. వాటిని కూడా తెలుసుకోవడం మంచిది. చెబుతాను, ఆలకించు. నారద, బ్రహ్మదేవుడు భృగు మహర్షికి ఇలా సరస్వతి కవచాన్ని మూలమంత్ర సహితంగా ఉపదేశించి స్తోత్రాన్ని అనుగ్రహించాడు. అది కూడా నీకు తెలియచేస్తాను, తెలుసుకో. వాగ్దేవి స్తుతి సర్వకామప్రదం. ఒకప్పుడు యజ్ఞవల్కుడు ఈ స్తుతి చేశాడు. శాప విముక్తి పొందాడు. గురుశాపం వల్ల ఆ మహాముని అవిద్యుడయ్యాడు. నేర్చిన విద్య మరిచిపోయాడు. దుఃఖార్తుడే సూర్యుడి దగ్గరికి వెళ్ళి అతన్ని స్తుతించాడు. తన గోడు వెళ్ళబోసుకొని విలపించాడు. సూర్యుడు అనుగ్రహించి వేదాంగాలు చదివాడు. వాగ్దేవుని స్తుతిస్తే పూర్వస్మృతి కలుగుతుంది అని సలహా చెప్పాడు. ఆ మాట మీద యజ్ఞవల్కుడు నదీ స్నానం చేసి శుచి అయి భక్తితో శిరస్సు వంచి సరస్వతిని స్తుతించాడు. కృపాం కురు జగన్మాత మామేవం హత తేజసం గురు శాపాత్ స్మృతి భ్రష్టం విద్యాహీనం చ దుఃఖితం అని. వాగ్దేవి, జగన్మాత, నన్ను దయచూడు. నా తెలివి, నా చదువు గురుశాపం వల్ల నశించాయి. చదువులన్నీ మరుపున పడ్డాయి. అప్పుడు విద్యావిహీనుడిని అయ్యాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, స్మృతిని అనుగ్రహించు, విద్యను శక్తిని కలిగించు, గ్రంథ రచనా శక్తిని దయచేయి, ఉత్తమ శిష్యుడిని సమకూర్చు, ప్రతిభను సభా సత్కారాన్ని అనుగ్రహించు. గురుశాపం వల్ల కోల్పోయిన విద్యలన్నింటినీ తిరిగి వినూతనంగా ప్రసాదించు. కాలిపోయిన విత్తనాన్ని మొలకెత్తించే శక్తి దేవతలకు మాత్రమే ఉంటుందట. నువ్వు బ్రహ్మస్వరూపవు, జ్యోతిస్వరూపవు, సనాతనవి, సర్వ విద్యాది దేవివి. హే వాణి, నమో నమః. నన్ను మళ్ళీ మొలకెత్తించు. విసర్గ బిందు మాతృలకు అధిష్టాత్రివి నువ్వు, నీతివి నువ్వు, వ్యాఖ్యారూపవు, వ్యాఖ్యాధిష్టాత్రివి. నీ దయలేందే ఎంతటి పండితుడైనా నోరు మెదపలేడు. కాల సంఖ్యా స్వరూపిణివి. నమో నమః. బ్రహ్మ సిద్ధాంత రూపవు, స్మృతిశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి నువ్వే. ప్రతిభా కల్పనా శక్తులు కూడా నువ్వే. స్మృతిశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి, ప్రతిభా కల్పనా శక్తి రియాచ తస్యై నమో నమః. ఒకప్పుడు సనత్కుమారుడు బ్రహ్మదేవుణ్ణి జ్ఞానోపదేశం చేయమని అడిగాడు. అతడికి బ్రహ్మదేవుడు సిద్ధాంతం చేయలేక మోగబోయాడు. అప్పుడు అక్కడికి శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడు. వాణిని స్తుతించమని బ్రహ్మకు సలహా ఇచ్చాడు. అతడు అలా స్తుతించి నీ అనుగ్రహంతో ఉత్తమోత్తమ సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి జ్ఞానోపదేశించాడు. ఇలాగే ఒకప్పుడు వసుంధరాదేవి జ్ఞానోపదేశం చేయమని అనంతుని అభ్యర్థించింది. అతడు నోరు మెదపలేకపోయాడు. ఇదేమిటి విచిత్రమని బెంబేలు పడ్డాడు. అతడిలోకి కశ్యపుడు వచ్చి ధైర్యం చెప్పి సరస్వతిని ప్రార్థించమని అన్నాడు. అనంతుడు అలాగే స్తుతించాడు. సరస్వతి, నువ్వు కరుణించావు. అప్పుడు అతడు గొప్ప సిద్ధాంతాలు చేసి వసుంధరకు జ్ఞానభిక్ష పెట్టాడు. ఆమెకు మనసులో ఉన్న భ్రమ ప్రమాదాలు తొలగించాడు. వ్యాసుడు ఒకనాడు పురాణ సూత్రం తెలియజెప్పమని వాల్మీకిని అడిగాడు. ఆదికవి మౌనిగా మారి క్షణకాలం వాగ్దేవిని నేను స్మరించాడు.
నీ అనుగ్రహంతో వ్యాసుడికి జ్ఞానోపదేశం చేశాడు. బ్రహ్మాంధకారాన్ని పారద్రోలే దీపం లాంటి నిర్మల జ్ఞానాన్ని, పురాణ సూత్రాన్ని వాల్మీకి వ్యాసుడికి తెలియజెప్పగలిగాడు. అటుపైన వ్యాసుడు పుష్కర క్షేత్రంలో 100 ఏళ్ళు సరస్వతీ మంత్రజపం చేసి నీ అనుగ్రహానికి పాత్రుడే వరం పొంది మహాకవీశ్వరుడయ్యాడు. వేదాలకు విభజించాడు. మహాపురాణాలను, ఉపపురాణాలను రచించగలిగాడు. వాణి తత్వజ్ఞానం ఉపదేశించమని ఇంద్రుడు శివుణ్ణి అడిగినప్పుడు కూడా శివుడు నిన్నే ధ్యానించాడు, ఉపదేశించగలిగాడు. అలాగే బృహస్పతి దగ్గరికి వెళ్ళి శబ్దశాస్త్రం బోధించమని ఇంద్రుడు అడిగినప్పుడు ఆ దేవగురువు వాగ్మాత నిన్నే తలుచుకున్నాడు. నీ అనుగ్రహంతోనే బోధించగలిగాడు. ఇంద్రుడితో పాటు మరికొందరు శిష్యులు కూడా అప్పుడు శబ్దశాస్త్రం నేర్చుకున్నారు. అప్పటి నుంచి వారంతా వాగ్దేవిని అంటే నిన్నే ఉపాసిస్తూ ఉన్నారు. ఆ శాస్త్రాల్ని ప్రబోధిస్తున్నారు. పలుకుల తల్లి, నీ గుణగణాలు కొనియాడటానికి సహస్రముఖ, పంచముఖ, చతుర్ముఖులే అంటే ఆదిశేషువు, శివుడు, బ్రహ్మ చాలరంటే ఏకముఖుణ్ణి, మానవమాతృని నేనెలా స్తుతించగలను తల్లి? యజ్ఞవల్కుడు భక్తిభావ నమ్రుడే శిరస్సు వంచి సరస్వతీదేవిని ఇలా స్తుతించాడు. సాష్టాంగపడ్డాడు. దుఃఖభారంతో రోధించాడు. జ్యోతిస్వరూపిణి మహామాయ ఆ సరస్వతీదేవి కటాక్షించింది. సుఖవేంద్రుడవు కమ్ము అని ఆశీర్వదించింది. వైకుంఠానికి వెడలింది. జడీభూత సహస్రాస్య పంచవక్తశ్చతుర్ముఖ యాం స్తోతు కిమాహం స్తోమి తామే కాస్యేన మానవ. నారద, యజ్ఞవల్కుడు చేసిన ఈ వాణి స్తోత్రాన్ని పఠించిన వారు కవీంద్రులవుతారు, సంభాషణ చతురులవుతారు, బృహస్పతి సమానులవుతారు. మూర్ఖుడు కానీ బుద్ధిహీనుడు కానీ 1 సంవత్సరం పాటు ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే అతడు పండితుడవుతాడు, కవీంద్రుడవుతాడు, మేధావి అవుతాడు. ఇది ముమ్మాటికి నిశ్చయం. నారద మహర్షి వైకుంఠంలో నారాయణుడి చేరికలో ఉన్న సరస్వతికి ఒకనాడు గంగాదేవితో కలహమైంది. గంగ ఇచ్చిన శాపం వల్ల భారతదేశంలో సరస్వతి కళ ఒక నదిగా అవతరించింది. పుణ్యరూప, పుణ్యతీర్థ, సర్వరూపిణి, పుణ్యాత్ములతో సేవలందుకున్న తపోరూపిణి, తపఫల స్వరూపిణి, పాపాలు అనే ఎండుకట్టెలను తగులబెట్టడానికి జలరూపంలో ఉన్న జ్వలదగ్ని స్వరూపిణి, సరస్వతీ నదిలో మునిగి మరణించిన వారికి వైకుంఠంలో స్థిర నివాసమే. ఎంతటి పాపాత్ముడైనా ఏ రోజు కానీ, ఏ సమయం కానీ, తెలిసి కానీ తెలియక కానీ, విలాసంగా కానీ ఆ నదిలో స్నానం చేస్తే చాలు అతడి పాపాలు అన్నీ పటాపంచలైపోతాయి. విష్ణులోకంలో హరి సన్నిధిలో నివాసం పొందుతాడు. హరిలోక సారూప్యం పొందుతాడు. సరస్వతీ మంత్రాన్ని ఈ నదీ తీరంలో 1 నెల పాటు జపించిన వారికి మహామూర్ఖుడైన కవీంద్రుడవుతాడు. నిరంతరం ఈ నదిలో స్నానం చేసిన వారికి మరింకా పునర్జన్మ ఉండదు. గర్భవాస దుఃఖం కూడా ఉండదు. నిత్యం సరస్వతీ తోయే స్నాయాన్ ముండయన్నరః న గర్భవాసం కురుతే పునరేవన మానవః. నారద, నాకు తెలిసిన మటుకు సరస్వతి గుణకీర్తన చేశాను. ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగని ముగించాడు నారాయణ మహర్షి. అప్పుడు మళ్ళీ నారదుడు అడిగాడు, గంగా సరస్వతుల కలహం. నారద మహర్షి, సరస్వతీదేవి గంగా శాపం వల్ల భారతదేశంలో నదిగా అవతరించింది అన్నావు. వారిద్దరికీ కలహం ఏమిటో, ఎలా వచ్చిందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. వేదసారాలైన కథల్ని వినడం ఎవరికైనా కుతూహలాన్ని కలిగిస్తుంది కదా. కథామృత స్వాదనం ఎంత చేసినా నాకు తృప్తి కలగడం లేదు. ఇక చాలు అనిపించడం లేదు. శ్రేయస్సుల విషయంలో ఎవరినైనా అసలు తృప్తి చెందుతారా? అది అంతే. ఆ శాపవృత్తాంతం తెలియచేయని అభ్యర్థించాడు. నారాయణుడు సరే అని ఆరంభించాడు. శ్రీమాత్రే నమః. మిగతాది తర్వాయి భాగంలో విందాము. సరస్వతి